వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తనల గ్రంథం 57వ అధ్యాయం 5వ వచనం. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకునుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. దేవుని యొక్క ప్రభావం ఎక్కడ కనబడాలని ప్రార్థిస్తున్నాడైనా? నువ్వు చాలా గొప్పవాడవు కనుక నీ ప్రభావము భూమి మీద అనగా అనేకుల మీద నీ ప్రభావము కనబడనిమ్ము, సర్వభూమి మీద కనబడనిమ్మని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనకే కాదు ప్రియులారా, అనేకులు దేవుని నామమును ఎరుగనటువంటి వారందరికీ కూడా ప్రభావమును కనపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. క్రైస్తవులే కాదు, అన్యజనులే కాదు, ఇంకా పేదలు కాదు, ధనవంతులు కాదు, కుంటివారు, గుడ్డివారు, మోగవారు, చోటువారు ఎవరైనా సరే వారందరికీ కూడా ఆయన ప్రభావమును కనపరిచి ఆయన సొత్తుగా మార్చుకోవాలని, మహిమను కనపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట వ్రాయబడి చూడండి. మొదటి దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తము నీ వశము, మహాత్యమును, పరాక్రమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. ఇవన్నీ కూడా ఎవరికి చెందవలసి ఉన్నాయి? మనకు కాదు ప్రియులారా. ఇవన్నీ కూడా ఎవరికి చెందవలసి ఉన్నాయంట? దేవునికే చెందవలసిన. మహాత్యం ఆయనదే, పరాక్రమం ఆయనదే, ప్రభావం ఆయనదే, తేజస్సు ఆయనదే, ఘనత ఆయనదే అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనకేదైనా ఘనత ఉందనుకోండి, ఏదైనా ప్రభావం ఉందనుకోండి, ఏదైనా మంచితనం ఉందనుకోండి, ఏదైనా ఐశ్వర్యం ఉందనుకోండి, ఏదైనా ఆరోగ్యం ఉందనుకోండి, ఏదైనా అందం ఉందనుకోండి, ఏదైనా అధికారం ఉందనుకోండి, ఏదైనా జాబ్ ఉందనుకోండి, మనం ఏమనుకుంటాం? మేమంటే ఏమనుకుంటున్నారు? మామూలు వాళ్ళం కదా, వాళ్ళలాగా వీళ్ళలాగా లేం మేము అసలు సపరేటు, మా కథే వేరు, మా స్థితే వేరు అన్నట్టుగా అనుకుంటున్నాం. అయితే దేవుడు ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంట? మహాత్యము, పరాక్రమము, ప్రభావము, తేజస్సు, ఘనత అంతా కూడా నీకే చెందవలసి ఉన్నదని భక్తులు దేవుణ్ణి వర్ణిస్తున్నారు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఏదైనా జరిగింది అనంటే దేవునికే మహిమ చెల్లించవలసి ఉన్నది, కానీ మనల్ని మనం హెచ్చించుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ అలాగే హెచ్చించుకుంటే ఆ ఘనత ఏదో, ఆ ప్రభావం ఏదో, ఆ పరాక్రమం ఏదో, ఆ తేజస్సు ఏదో అన్నిటినీ దేవుడు పొరకబెట్టి ఊడ్చేస్తా అంతే. మీకు తెలియకుండానే మీకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా దేవుడు పొరకబెట్టి ఊడ్చేస్తాడు, అంత ఖాళీ చేసి పడేస్తాడు. అందుకని ఏమి కలిగి ఉన్నా కూడా దేవా, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకేనయ్యా అని మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మన మాట ఉప్పు వేసినట్టు ఉండాలి. ఉప్పు ఎన్నిసార్లు వేస్తాం? ఒకసారే కదా. మహా ఏమైనా తక్కువైతే ఇంకోసారి అంతే కదా. మన మాట ఉప్పు వలె ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడు. బుద్ధిహీనులు ఎవరిని ప్రశాంతంగా ఉన్నీరు, ఇంట్లో ప్రశాంతంగా ఉన్నీరు, ఇరుపొరుగు వారిని ప్రశాంతంగా ఉన్నీరు, వీధిలో వాళ్ళని ప్రశాంతంగా ఉండనీరు. తెలివి తక్కువతనం, ఏం చేయాలో చేయాల్సిన దాన్ని చేయకుండా చేయకూడని దాన్ని చేస్తూ ఉంటారు, ఏపుతూ ఉంటారు, మనశ్శాంతిగా ఉండరు, క్లారిటీగా ఉండరు. ఏది మేలో ఏది క్షేమో బుర్ర పనిచేయదనమాట. ఇలాంటి వాటికి మనం చాలా దూరంగా ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట దేనికి మూలం చెప్పండి? జ్ఞానమునకు మూలమని వ్రాయబడింది. నిజంగా దేవుని భయం మీరు కలిగి ఉంటే నిశ్చయముగా దేవుని యొక్క ప్రభావాన్ని మీరు అనుభవిస్తారు. రెండవది, దేవుని భయం మీరు కలిగి ఉంటే, దేవుని యొక్క ప్రభావం మీరు కలిగి ఉంటే తప్పకుండా దేవుడు దైవ జ్ఞానాన్ని మీకు ఇస్తాడు. ఏది మాట్లాడాలి, నలుగురు మన మాట ఒప్పుకోవాలి, అట్లుండాలి మన మాట. ఎట్లా? అది జ్ఞానయుక్తమైన మాట, అది దైవ భయం కలిగినటువంటి మాట. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ప్రభావం నాదే, ఘనత నాదే, సమస్తం కూడా నాదే అని దేవుడు అంటున్నాడు.
అలాగే ఇంకొక మాట ఏమన్నాడు, సర్వ సంపదలు నాయందే గుప్తములై ఉన్నాడు. ఏదైనా నీకు కావాలంటే దేవుణ్ణి అడుగు, సమస్తం దేవుడే నీకు ఇస్తాడంతే. ఎవరిని నువ్వు అడుక్కోవాల్సిన అవసరం లేకుండా దేవుడే జ్ఞానమును సమృద్ధిగా నీకు అనుగ్రహిస్తాడు. ఇలాంటి వారు ఎందరో అవివేకముగా ఫోన్లు, అవివేకముగా మెసేజ్లు పెడుతూ ఉంటారు. అయితే మీరు జ్ఞానం చొప్పున నడుచుకోవాలని మీకు తెలియజేస్తాను. దూరం ఉంటే మెసేజ్ పెట్టండి, సమయం కాకపోతే మెసేజ్ పెట్టండి, ఆన్సర్ ఇస్తాను, తప్పకుండా ప్రార్థన చేస్తాను. ఒకవేళ ఇంకా తీవ్రమైనటువంటి బాధ ఉంటే తప్పకుండా మంగళవారం దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు కదా దేవుని సంగతులు తెలుసుకోవటానికి. మంగళవారం ప్రశాంతంగా రండి, దేవుని సన్నిధిలో కూర్చోండి, మీ ప్రాబ్లం ఏంటో క్లియర్ చేసుకోండి. దేవుడు తప్పకుండా మీ ప్రాబ్లం ఏదైనా సరే దాన్ని క్లియర్ చేస్తాడు అంతే. దేవుని సన్నిధిలో చేరిన మనం ఆయన ప్రభావమును గ్రహించి ఆ ప్రభావములో నుండి మహిమను, దేవుని యొక్క ప్రత్యక్షతను మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు.